దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 89. ఎలక్షన్లో భార్యాభర్తల్లో చివరికి ఎవరు గెలిచారు? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆ క్షణం ఆనందికి ఎలాంటి ఫీలింగ్స్ అనిపించవు, కానీ అశ్విన్ మాత్రం తన వేడి శరీరాన్ని తగిలి ఉక్కిరి బిక్కిరి అవుతూ, అబ్బా, నీతో ఎలా పడుకోవాలే అని అనుకుంటాడు. అశ్విన్ అలా అనుకుంటూ ఉండగానే ఆనంది తన ఎదకు అశ్విన్ని ఇంకా గట్టిగా హత్తుకుంటుంది. అశ్విన్ స్పర్శ అక్కడ తగిలేసరికి ఈసారి ఆనంది ఒళ్ళు కూడా జల్లుమంటుంది. ఆనందిలో కలిగిన ఫీలింగ్ అశ్విన్కి అర్థమై తన మొహం వైపు చూస్తాడు. ఇద్దరి కళ్ళు కలిసిపోతూ ఇద్దరిలోనూ కొత్త ఫీలింగ్స్ ఎక్కువ అవుతుంటాయి. వాళ్ళ అద్రాలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అశ్విన్ తన పెదవుల మీద చూపు పడగానే ఆటోమేటిక్గా ఆనంది పెదవుల్లో సన్నని వణుకు కనిపిస్తుంది. అశ్విన్ తన మొహాన్ని ఇంకా దగ్గరగా తెచ్చుకొని ఆశగా తన పెదవుల వైపు చూస్తుంటాడు. అలా చూసే కొద్దీ ఆనంది గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. అశ్విన్ ఆ క్షణం ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక తన పెదవులు అందుకొని ముద్దు పెట్టబోతుండగా, చిన్నతనం తనతో కలిసి ఆడుకున్న జ్ఞాపకాలు గుర్తొచ్చి వెంటనే తేరుకొని దూరం జరుగుతాడు. అలా తేరుకున్న మరుక్షణమే అశ్విన్ మొహంలో ఆనంది మీద కోపం కనిపిస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని చూడగానే అప్పటి వరకు ఆనందిలో కలిగిన ఫీలింగ్స్ మాయమైపోయి భయంగా చూస్తూ ఉంటుంది. అంతలోని అశ్విన్ తన మీద కలిగిన కోపాన్ని కంట్రోల్ చేసుకుని తనకి ఇంకాస్త దూరంగా జరిగి, ఇక నిద్రపో అని అంటాడు. ఆనంది బెదిరిపోతూనే సరే అన్నట్టుగా తల ఊపి కళ్ళు మూసుకుంటుంది. జ్వరం మీద ఉన్న ఆనంది త్వరగానే నిద్రపోతుంది, కానీ అశ్విన్ మాత్రం చిన్నతనంలో తనతో ఉన్న జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ పడుకుంటాడు. గంటలు గడిచి తెల్లవారేసరికి అశ్విన్ కళ్ళు తెరుస్తాడు. ఆనందికి బుద్ధిగా పడుకోవటం రాదు కాబట్టి ఆ నిద్రలోనే అశ్విని సగం ఆక్రమించుకొని హగ్ చేసుకుని పడుకుంటుంది. మీద ఉన్న తనని తన నిద్ర డిస్టర్బ్ కాకుండా లేపి పక్కన పిల్లో మీదకి పడుకోబెడతాడు. తన నుదురి మీద చేయి పెట్టి జ్వరం చూసి, తగ్గిపోయిందిలే అని అనుకొని ఆ రూమ్కి అటాచ్ చేసి ఉన్న జిమ్ రూమ్లోకి వెళ్ళి జిమ్ చేస్తూ ఆనంది చైతన్యతో తనకున్న చిన్ననాటి జ్ఞాపకాలతో ఉండిపోతాడు. కొద్దిసేపటికి జిమ్ ముగించి రూములోకి వచ్చేసరికి ఆనంది బెడ్ మీద కనిపించదు. వాష్రూంలో కూడా లేదని నిర్ధారించుకొని ఆ రూమ్ నుండి బయటకొచ్చి కిందికి చూసేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ముత్యాలకి సహాయంగా ఆనంది ఆకుకూరలు గిలుతూ తనతో నవ్వుతూ మాట్లాడడం కనిపిస్తూ ఉంటుంది. అశ్విన్ తన్ని అలా చూస్తూ ఉండగానే ఆనంది కూడా అనుకోకుండా పైకి చూపులు తిప్పి అశ్విన్ని చూస్తుంటుంది. అశ్విన్ని చూడగానే రాత్రి జరిగింది ఆనందికి గుర్తొచ్చి తనకు తెలియకుండానే అలాగే చూపులు నిలుపుతుంది. కొన్ని క్షణాలు అశ్విన్ కూడా తన చూపుల్లో చూపులు కలిపి వెంటనే తేరుకొని రూంలోకి వెళ్ళిపోతాడు. అశ్విన్ మనసులో ఏదో సంఘర్షణ ఉంది అని ఆనందికి అర్థమవుతుంది, కానీ అది దేని గురించి అనేది తెలుసుకోలేకపోతుంటుంది. అశ్విన్ లోపలికొచ్చి డోర్ వేసి అతని పర్సనల్ కబోర్డ్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేసి అందమైన పెళ్లి కూతురు బొమ్మను తీసుకొని చూస్తుంటాడు. చిన్నప్పుడు ఆనందితో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలతో ఆడుకోవటం గుర్తొస్తుంది. అలా ఇద్దరు ఆడుకుంటూ, ఈ పెళ్లి కూతురు బొమ్మ ఎప్పుడు నీ దగ్గర పెట్టుకో, ఈ పెళ్లి కొడుకు బొమ్మ ఎప్పుడు నా దగ్గర పెట్టుకుంటాను అని చిన్నప్పుడు ఆనంది ఆ బొమ్మల గురించి ముద్దు ముద్దుగా చెప్పడం గుర్తొచ్చి ఆ ఆలోచనలో ఉంటాడు. దీపక్ ఏదో వెతుకుతూ, గౌతమి గారు, గౌతమి గారు అంటూ గట్టిగా కేకలు వేస్తుంటాడు. అబ్బా, ఆ గారు అనేది తీసేయమని చెప్పాను కదా అంటూ గౌతమి అక్కడికొస్తుంది. మీరు చెప్తూనే ఉంటారు, నేను పిలుస్తూనే ఉంటాను, కానీ అసలు మీరు నా రూంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను పెట్టిన వస్తువులు పెట్టిన దగ్గర ఉండటం లేదు.
అంటూ తన మీద కాస్త సీరియస్ అవుతాడు. ఇప్పుడు నీకు ఏం కనిపించడం లేదు అని అడుగుతుంది. బండి కీస్ కనిపించడం లేదు అని అంటాడు. అవి మీ పక్కనే ఉన్నాయి కదా అంటూ ఆ పక్కనే ఉన్న సెల్ఫ్ వైపు చూపిస్తుంది. ఓ, ఇక్కడే ఉన్నాయా, చూసుకోలేదులే అంటూ తనకు కాస్త స్పెషల్గా రెడీ కావడం చూసి, హమ్మయ్య, మీరు మీ ఇంటికి వెళ్ళిపోతున్నారా, ఇక రారుగా అని సంతోషంతో ఎగ్జైట్మెంట్గా అడుగుతాడు. మా ఇల్లు కాదు, మా పుట్టిల్లు అనండి, నా ఇల్లు ఇదే అంటుంది గౌతమి. అబ్బా, ఏదో ఒకటిలే, ఇప్పుడు మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోతున్నారు కదా అని అడుగుతాడు సంతోషపడుతూ. గౌతమి అక్కడున్న ఫైల్ తీసుకుని, నేను వెళ్ళేది పుట్టింటికి కాదు, కొత్త ఉద్యోగానికి అని చెప్పి రూముల నుంచి హాల్లోకి వస్తుంది. తన మాటలు విని నిరాశపడుతూ, ఛ, నన్ను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతుందేమని ఆశపడ్డాను. అంటే తనకు అప్పుడే ఉద్యోగం దొరికిందన్నమాట. ఇంకా నాకే ఉద్యోగం దొరకలేదు అని అనుకుని హాల్లోకి వచ్చేసరికి గౌతమి వాళ్ళ అత్తామామ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. అబ్బో అనుకుంటాడు దీపక్ అదంతా ఇష్టం లేనట్టుగా చూస్తూ. పెళ్ళయ్యాక కొత్త ఆఫీస్కి మొదటి రోజు వెళ్తున్నావు కాబట్టి ఏదైనా గుడికి వెళ్ళి తర్వాత ఆఫీస్కి వెళ్ళమ్మా అంటుంది మమత. అలాగే అత్తయ్య గారు, వెళ్ళొస్తాను మావయ్య గారు, వెళ్ళొస్తాను దీపక్ అని చెప్పి గౌతమి వెళ్ళిపోతుంది. అమ్మాయి ఉద్యోగం చూసుకొని ఆఫీస్కి వెళ్తుందిరా, నువ్వేమో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకుని కూర్చున్నావు. పెళ్ళాం సంపాదన మీద బతుకుతావా ఏంటి అంటాడు వీరేంద్ర. నెవ్వర్, నేను తన సంపాదన మీద బతకడం ఏంటి? ఎవరో ఒకరు నన్ను పిలిచి ఉద్యోగం ఇస్తారులే, దానికోసం వెయిట్ చేస్తున్నాను అని కోపంగా చెప్పి రూములోకి వెళ్ళిపోయి, ఈ గౌతమి గారి కారణంగా నా ఇంట్లో నాకు అవమానాలు జరుగుతున్నాయి అని తిట్టుకుంటూ ఉంటాడు. అమర్, నందిత పోటాపోటీగా అసోసియేషన్ ఆఫీసులో ఎన్నికల ప్రచారంలో ఉంటారు. నందితకు సపోర్ట్ చేస్తూ కొంతమంది ఉంటే, అమర్కి సపోర్ట్ చేస్తూ మరికొంతమంది ఉంటారు. నన్ను గెలిపిస్తే బిజినెస్లో ఉండే మీ ప్రాబ్లమ్స్ని దాదాపు తీరుస్తాను అంటూ నందిత హామీలు ఇస్తూ ఉంటుంది. నన్ను గెలిపిస్తే అసలు ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాను అంటూ అమర్ పోటీగా హామీలు ఇస్తుంటాడు. అది విని నందిత పళ్ళు నూరుతూ అమర్ వైపు చూస్తుంటుంది. భార్య కోపాన్ని చూసి అమర్ ఎప్పటిలాగా చిరునవ్వు చిందిస్తూ ఎలక్షన్లో హామీల గురించి మాట్లాడుతుంటాడు. వాళ్ళిద్దరి మధ్యకి బోర్డ్ ఆఫ్ ప్రెసిడెంట్ వచ్చి, ఈ రోజుతో మీ ప్రచారం ముగుస్తుంది, మరో 2 రోజుల్లో ఎలక్షన్స్ కాబట్టి ఇక ఈ రోజుతో ప్రచారాన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది అని అంటాడు. ఓకే ప్రెసిడెంట్ గారు అంటారు ఇద్దరు. ఇప్పటికే టైం కూడా అయిపోయింది కాబట్టి ఇక ఈ మీటింగ్ని క్లోజ్ చేద్దాం అంటాడు ప్రెసిడెంట్. ఓకే అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. నందిత వచ్చి కార్ స్టార్ట్ చేయబోతుండగా, నందిత అంటూ అమర్ దగ్గరకొస్తాడు. ఏంటి అన్నట్టుగా కోపంగా చూస్తుంటుంది. అబ్బా, ఎందుకే నన్ను మింగేసేటట్టుగా చూస్తూ మాట్లాడతావు, మామూలుగా మాట్లాడడం మర్చిపోయావా ఏంటి అని అడుగుతాడు. నీతో మామూలుగా మాట్లాడడం జరగని పని కానీ విషయం ఏంటో చెప్పు అంటుంది నందిత. అమర్ చుట్టూ ఎవరూ లేకుండా చూసి, నా కూతురికి నేను తండ్రి అనే విషయాన్ని చెప్పకుండా ఇంకా ఎన్నాళ్ళని దాచిపెడతావు అని బాధగా అడుగుతాడు. జీవితాంతం అంటూ నందిత పొగరుగా సమాధానం ఇస్తుంది. ప్లీజే, అలా మాట్లాడకు. ఇన్నాళ్ళు నాకు కొడుకొక్కడే అనుకొని నా జ్ఞాపకాల్లో అశ్వినికి ప్రేమను పంచుతూ వచ్చాను. కానీ నా కూతురికి ఆ జ్ఞాపకాల్లో కూడా ప్రేమను పంచుకోలేకపోయాను. నా కూతుర్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవాలని ఉంది నందిత. నేను తండ్రిని అనే విషయాన్ని శిరీషకి తెలిస్తే నా కూతుర్ని మన ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటాడు. తనేమైనా చిన్న పాప అనుకుంటున్నావా, నువ్వు రమ్మనగానే నీ చేయి పట్టుకొని వెంట రావడానికి అని అడుగుతుంది కోపంగా చూస్తూ. పిల్లలతో ఉండాలని నాకైనా ఉంటుంది కదా నందిత అంటాడు అమర్ ఆశపడుతూ. ఉండాల్సిన టైంలో పిల్లలకి దూరమై ఇప్పుడు దగ్గరవ్వాలని మాట్లాడతావేంటి అమర్ అని అడుగుతుంది. దూరమైన రోజులు దూరమైనా కానీ ఇప్పుడు మీకు దగ్గర కావాలనుకుంటున్నాను. మీ అందరినీ ఆనంద నిలయంలో చూడాలని ఉంది అంటూ మనసులో ఉన్న మాట చెప్తాడు. అది ఎప్పటికీ జరగని పని.
నేను కానీ, నా కొడుకు కానీ, నా కూతురు కానీ నీ ఆనంద నిలయంలో అడుగు పెట్టడం అనేది కల. మేమే కాదు, ఆనంది కూడా ఇక మీ ఇంటికి రాదు అని కోపంగా చెప్పి నందిత కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. తన మాటలకి అమర్ బాధపడుతూ ఉంటే, అమర్ మొహంలో కనిపిస్తున్న బాధను చూసి ఆనందిని చంపాలనుకున్న ఆ అజ్ఞాత వ్యక్తి సంతోషపడుతూ ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కి ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు. ఇలా 2 రోజులకి ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. హోరాహోరీ మధ్య లోపల ఓట్లు పడుతూ ఉంటే తల్లికి సపోర్ట్‌గా అశ్విన్, అమర్‌కి సపోర్ట్‌గా చైతన్య నిలబడి ఉంటారు. ఓ రకంగా అది అమర్‌కి, నందితకి కాకుండా చైతన్యకి, అశ్విన్‌కి పోటీ జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఆ ప్రదేశంలో ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తి అదంతా గమనిస్తూనే ఉంటాడు. సాయంత్రానికి ఎలక్షన్స్ పూర్తవటం, కౌంటింగ్ స్టార్ట్ అవ్వడం, రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్స్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండటం జరుగుతుంటుంది. అమర్ మామూలుగా ఉంటే, నందిత, అశ్విన్, చైతన్య మాత్రం రిజల్ట్ మీద క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇద్దరి మధ్య వాళ్ళ తరపు బిజినెస్ మ్యాన్స్ కూడా రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొద్దిసేపటికి మైక్‌లో అనౌన్స్‌మెంట్ వినిపిస్తూ అమరేంద్ర గారి మీద శ్రీమతి నందిత గారు 5,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అని వినిపిస్తుంది. అది వినగానే చైతన్య మొహంలో రక్తం చచ్చిపోతే, అశ్విన్, నందిత మొహంలో ఆనందం వెలిగిపోతూ ఉంటుంది. భార్య గెలిచినందుకు ఓ రకంగా అమర్ కూడా సంతోషంగానే ఉన్నాడు. ఆ ఎలక్షన్స్‌ని వెనక ఉండి నడిపించిన ఆ అజ్ఞాత వ్యక్తి ఇంకా సంతోషపడుతూ ఉంటాడు. ఏంటి మావయ్య ఇలా జరిగింది? సర్వేలో మనమే గెలుస్తామని తేలింది కదా! ఇప్పుడెందుకు రిజల్ట్ తలక్రిందులైంది? అంటాడు చైతన్య వాళ్ళ గెలుపుని తట్టుకోలేక. అవును అమర్ గారు. మీరు ఎలక్షన్‌లో గెలిచి అసోసియేషన్ డైరెక్టర్‌గా ఎన్నికవుతారని 99% నమ్మకం పెట్టుకున్నాం. కానీ రిజల్ట్ ఏంటి ఇలా వచ్చింది? అంటూ అనుమానపడుతుంటారు అమర్ తరపు వాళ్ళు. వాళ్ళ మాటలకి నందిత కోపం తెచ్చుకుంటూ, మీరు నమ్మకం పెట్టుకుంటే సరిపోతుందా? అక్కడ ఓట్లు పడితేనే కదా నా మీద ఈ అమరేంద్ర గారు గెలిచేది అంటూ పేరుని ఒత్తి పలుకుతుంది. అవును. ఈ అమరేంద్ర గారి మీద నమ్మకం లేక ఓట్లు వేయలేదు. మా అమ్మ మీద నమ్మకం ఉంచి ఓట్లు వేశారు. సో, మా అమ్మ గెలిచింది అంటాడు అశ్విన్ తండ్రి వైపు కోపంగా చూస్తూ. లేదు మావయ్య, ఈ ఎలక్షన్‌లో నాకేదో డౌట్‌గా ఉంది అంటాడు చైతన్య ఆ మాటలకి కోపం తెచ్చుకుంటూ. వాళ్ళ మాటలు వింటున్న ప్రెసిడెంట్ చైతన్య మాటలకి కాస్త కంగారు పడుతూ వాళ్ళ మధ్యకొచ్చి, ఎలక్షన్‌లో డౌటేంటి? అలా మాట్లాడి నన్ను అవమానించుకు చైతన్య అంటూ చైతన్య మీద కాస్త సీరియస్ అవుతాడు. అది కాదు సార్. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ప్రచారంలో మా మావయ్యే మెజార్టీతో ఉన్నాడు అంటాడు చైతన్య. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ ఎలక్షన్స్ నిజాయితీగా జరగలేదని నీ అర్థమా? అంటుంది నందిత చైతన్య వైపు కోపంగా చూస్తూ. అవును అంటాడు చైతన్య కూడా నందిత వైపు కోపంగా చూస్తూ. ఆ విషయం మీద ఇంకా ఎక్కువ డిబేట్ జరిగితే అసలు విషయం బయటికి వస్తుందేమోనని ప్రెసిడెంట్ భయపడుతూ, ఏంటి అమరేంద్ర గారిది? ఇన్నేళ్లు నేను ఇక్కడ సర్వీస్‌లో ఉన్నాను. ఎప్పుడైనా నా వైపు నుంచి ఏదైనా పొరపాటు జరిగాయా? ఎందుకు చైతన్య అలా మాట్లాడుతున్నాడు? అని అంటాడు. ఆ మాటలకు చైతన్య కాస్త సీరియస్ అవ్వబోతుంటే, ఆగు చైతన్య అంటూ అమర్ అడ్డుపడి, ఎలక్షన్స్‌లో ఎలాంటి మిస్టేక్స్ లేవు. నాకంటే ఆ మేడంని ఎక్కువగా నమ్మారు. ఎక్కువగా ఓట్లు పడ్డాయి. ఇక ఈ డిస్కషన్ వదిలేయ్ అని అంటాడు. అది కాదు మావయ్య అని చైతన్య ఇంకా మాట్లాడబోతుంటే, డిస్కషన్ వద్దని చెప్పాను కదా చైతన్య. ఇక నువ్వు కారు దగ్గరికి వెళ్ళు అంటూ కొంచెం సీరియస్‌గా చెప్తాడు అమర్. చైతన్య వాళ్ళ మావయ్య మాటకి గౌరవిస్తూ అశ్విన్ని, నందితని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చైతన్య వెళ్ళిపోవడంతో ఇక అటు తరపు వాళ్ళు, ఇటు తరపు వాళ్ళు ప్రెసిడెంట్ కూడా వెళ్ళిపోతారు. అమర్ భార్య, కొడుకు దగ్గరగా వచ్చి వాళ్ళిద్దరిని అభిమానంగా చూస్తూ కంగ్రాచ్యులేషన్స్ నందిత అంటూ తనకి షేక్ హ్యాండ్ ఇవ్వబోతాడు. కానీ అమర్‌తో చెయ్యి కలపకుండా ఆ చెయ్యి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. వాళ్ళ మధ్య నుంచి అశ్విన్ కావాలనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తను చెయ్యి ఇవ్వకపోయేసరికి
అమర్ చేతిని వెనక్కి తీసుకుని, "నువ్వు గెలవటం నాకు కూడా సంతోషంగానే ఉంది" అని అంటాడు. "నా గెలుపుని నువ్వు సంతోషిస్తున్నావని నటిస్తూ ఉంటే, నేను నమ్మటానికి పిచ్చిదాన్ని కానులే. భార్య గెలుపు కావాలని కోరుకునేవాడు భార్యని ఇంటి నుంచి పంపించలేడు" అని తన గుండెల్లో మండుతున్న ఉక్రోషంతో కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. తన బాధను అర్థం చేసుకున్న అమర్ మౌనంగా ఉండిపోతాడు. అప్పటి వరకు ఒక మంచి సినిమాని చూస్తున్నట్టుగా చూసిన ఆ అజ్ఞాత వ్యక్తి సంతోషపడుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ అజ్ఞాత వ్యక్తి నందితను ఎందుకు గెలిపించాడు? తన గెలుపు వల్ల నందితకు ముందు ముందు సమస్యలు ఎదురవుతాయా? అశ్విన్ దగ్గర పెళ్లి కూతురు బొమ్మ ఉంటే మరి పెళ్లి కొడుకు బొమ్మ ఏమైనట్టు? చైతన్య, శిరీష, గౌతమి, దీపక్ మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రానున్నాయి? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.